తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసేనకి కలిపి వచ్చే స్థానాల కన్నా తక్కువగానే నేటి అధికార పార్టీ కూడా దక్కుతాయని చెప్పని నేను లైవ్ డిబేట్లో చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. 1989 30 ఏళ్ళకి రిపీట్ అయింది, 1994 కూడా 30 ఏళ్ళకి రిపీట్ అవటం ఖాయం, చరిత్ర పునరావృతం అవ్వటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం సుస్థిరం కాదు, ఆయన ఊహలో వేరు వాస్తవం వేరు, ఆయన పాలనా దక్షత ప్రదర్శించలేకపోయారు, ఆయన అసమర్థత వాళ్ళ ప్రజలకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి మేలు చెయ్యకపోగా ఆయన పాలనా హయాంలో భవిష్యత్తు తరాలకి ద్రోహం జరిగింది. చాలా సాక్ష్యాలతోటి నేను రుజువు చేయగలను. అది చాలా అంశాల ప్రాతిపదికగా నేను వివరించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పున్నా. వాస్తవ పరిస్థితి కూడా అదే. రైట్. ఇటువంటి పరిస్థితుల్లో ఇదొక పార్ట్. ఇక్కడ నుంచి మనం ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆయన భవిష్యత్ ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు దక్కిన హనీమూన్ పీరియడ్ ఇక ముగిసిపోయింది. ఇప్పటి వరకు ఒకసారి పరిస్థితి మనం ఎనలైజ్ చేసుకుంటే, గౌరవ సుప్రీంకోర్టు గతంలోనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ 1 సంవత్సర కాలంలో ముగించండి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి, రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి, వాటి విచారణ 1 సంవత్సర కాలంలో వాళ్ళు నేరస్తులా కాదా అనేది నిర్ధారణ అయితే చేయండి, లాంగ్ స్టాండింగ్ కోర్టులో పెండింగ్ ఉంచొద్దు అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న 4 సంవత్సరాలుగా అది అమలుకు నోచుకోవాలి. రైట్, కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కే ఆస్కారం లేదు. ఓకే. ఆయన తప్పనిసరిగా కోర్టు విచారణకు సహకరించి తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటి, ఇప్పటి వరకు హైదరాబాద్లో తెలంగాణ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ తోటి ఆయన కేసుల్లో అక్యూజ్డ్ గా ఉన్నాడు 130 పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు. ఆ ఫైల్ చేస్తున్న పిటిషన్లని ఇమ్మీడియట్ గా డిస్పోజ్ చేయండి, ఆ డిస్పోజ్ చేసి మెయిన్ కేసు ట్రయల్స్ బిగిన్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని మీద ఒత్తిడి పెంచుతూ ఉంది. ఆ పెంచుతున్న నేపథ్యంలోనే గౌరవ తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు, ఈ క్వాష్ పిటిషన్లకు సంబంధించిన నిర్ణయం వెలువరించండి అని చెప్పని ఒక స్పష్టమైన టైం బౌండెడ్ షెడ్యూల్ ఇచ్చినా కూడా సిబిఐ కోర్టు మాకు ఇన్ని కేసులకు సంబంధించి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఇంకొక 2 నెలలు టైం ఇవ్వమన్న మీదట ఏప్రిల్ 30 తారీఖు వరకు టైం ఇచ్చారు. అవును. ఏప్రిల్ 30 నాటికి మరి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమా, జ్యుడిషియరీలో జరిగిన ఒక రకమైన అంటే మరి ఏ విధంగా దాన్ని ప్రస్తావించాలో కూడా మనకే అర్థం కాదు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ హైకోర్టు ఇచ్చుండి 2022 నుంచి 2024 ఏప్రిల్ 30 తారీఖు వరకు కేసులు విచారణ వింటూ వచ్చిన జడ్జి రమేష్ బాబు గారిని అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అవును. ఆ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో మీరు ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పినా కూడా ఆయన నేను అనారోగ్య కారణంగా నేను ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పని ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభించిన అంశం అంటే ఈ డిస్పోజ్ అవ్వాల్సిన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు మరికొంతకాలం సాగాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన జడ్జి గారి సమక్షంలో మళ్ళీ వాద ప్రతివాదన జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నాళ్ళు జరుగుతుంది? మహా అయితే ఇంకొక 6 నెలల పాటు ఈ ప్రాసన నడుస్తుంది. ఖచ్చితంగా 6 నెలల తర్వాత అయినా జడ్జిమెంట్ వచ్చి తీరాల్సిందే. ఇవి డిస్పోజ్ అయిన తర్వాత అసలు కేసులకు సంబంధించిన ట్రయల్ మొదలయ్యి తీరాల్సిన అవసరం ఉంది. వీటికి తోడు వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ ఇంకా ఇన్కంక్లూజివ్ గానే ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారణ కోసం వారిద్దరిని విచారించాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు ఇప్పటికే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంగా అజయ్ కల్లం రెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి సిబిఐకి వివేకానంద రెడ్డి గారి పిఏ చెప్పటానికన్నా ముందుగానే వీళ్ళకి సమాచారం ఉంది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో మెన్షన్ చేసిన తర్వాత సిబిఐ అజయ్ కల్లం రెడ్డి గారిని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని పిలిచి వాంగ్మూలం నమోదు చేసుకున్న తీరు చూసాం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే తెలిసిన ఒక హత్య కేసు వాస్తవాలని విచారణ సంస్థకి వెల్లడించకుండా ఆయన ప్రతిబంధకాలు కల్పించారు, వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టారనేది నిర్ధారణ అయింది. ఎందుకు ఆ విధంగా అడ్డుకట్టేశారు? వీటికి అన్నిటికన్నా ముఖ్యంగా
దస్తగిరి ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ప్రకారం 40 కోట్ల రూపాయలు సుపారీ మాకు ఆఫర్ చేశారు. అందులో నాకు ఒక్కడికే ₹1 కోటి ముట్టినాయి. ఆ ముట్టిన డబ్బులో పలానా వ్యక్తి దగ్గర నేను 72 లక్షలు దాశాను అని అంటే ఆ 72 లక్షలు సిబిఐ స్వాధీనం చేసుకుంది. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నెట్టి కేసులో అరెస్ట్ అయ్యారు. 50 లక్షల రూపాయలు సీజ్ అయినాయి. అవును. మీరు ఇక్కడ 5 కోట్ల గురించి ప్రస్తావన జరిగింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చామన్నారు. 50 లక్షల రూపాయలు రికవర్ అయినాయి. మీకు 50 లక్షలకు సోర్స్ ఏంటి, ఈ 5 కోట్లు సోర్స్ ఏంటి చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేవంత్ రెడ్డి గారిని గుచ్చి ప్రశ్నించారు. వీటికి సోర్స్ ఎక్కడా అని చెప్పని మాగంటి గోపీనాథ్ గారిని సుజనా చౌదరి గారితో కూడా కలిపి విచారణ చేశారు గతంలో. మరి ఇప్పుడు ఆల్రెడీ 72 లక్షలు సీజ్ అయి ఉన్నాయి. ₹1 కోటి దస్తగిరికే ముట్టినాయి అని అంటే మిగిలిన అక్యూజ్డ్కి అందరికి ఎన్ని ముట్టి ఉండాలి? ఇతను డిస్క్లోజ్ చేశాడు, మిగిలిన డిస్క్లోజ్ చేయలా. కాబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఆఫర్ చేసి వాటిని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం ఉన్న స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? అది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా, భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా? ఒకవేళ అంత డబ్బు ఇచ్చిన ఇతను దస్తగిరి 164 స్టేట్మెంట్ లో చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న గారిని అక్కడ చంపేది. ఆ చంపటానికి ఒప్పుకోవాలి అని అంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణపూరిత వాతావరణాన్ని ఎవరు కోరుకోరు. ఆ స్థాయి నాయకుడితోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాని తలపెడితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి డబ్బుకి కక్కుర్తుపడి రేపు ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో నేను దస్తగిరి చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ అష్యూరెన్సెస్ దక్కాయని చెప్పిన మీదట ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇదే సాక్షి పేపర్లో భారతీ గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తూ అక్కడ జరిగింది హత్య అని చెప్పని తెలుసుండి హార్ట్ అటాక్ అని చెప్పని ప్రసారం చేశారు. మరుసటి రోజు ఇది నారాసుర రక్త చరిత్ర అని